नमस्ते ओम गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. మనం వృషభ రాశి చూద్దాం. వృషభ రాశి యొక్క విశిష్టత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2025లో వృషభ రాశి వాళ్ళు మాకు తిరుగులేదు అన్నట్లు వాళ్ళు పట్టుకుంది బంగారం అన్నట్టు నడిచింది. దానికి ముఖ్య కారణము గురువు, శని 2 గ్రహాలు బాగా సపోర్ట్ ఇవ్వటం. అయితే ఇప్పుడు గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళటం, 2వ స్థానంలో నుంచి 3వ స్థానానికి గురువు ప్రవేశించడంతో గురువు యొక్క అనుకూలత మీకు చాలా తగ్గుతుంది అని గమనించుకోవాలి. అంటే ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన గురువు మీకు అంత సపోర్ట్ ఇవ్వదు. కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం. అలా అని భయపడని అవసరం ఏం లేదు. మనకి ఫస్ట్ సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారు, ఆ శ్లోకం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, రియల్ టైంలో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఫస్ట్, ఈ గురువు మారటం వల్ల అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహ పీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానకే గురువు అని మనకు చెప్తూ ఉంటారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇది మనకి మీనింగ్ తెలుసుకుందాం. అతిక్లేశం, కొంచెం విపరీతంగా శ్రమ పడవలసి ఉంటుంది. ఇంతకుముందులాగా స్మూత్గా మీకు గురువుకి సంబంధించిన ముందుగా చెప్పుకున్న విషయాల్లో స్మూత్గా ఉండదు. అతిక్లేశం, బంధువైరం, బంధువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములు కానివ్వండి, భార్య తరపున బంధువులు కానివ్వండి, పుట్టిన తరపున వాళ్ళు కానివ్వండి, బంధువులతో అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యం అంటే మనకు గురువు ధనాన్ని ఫ్లోగా ఇస్తూ ఉంటాడు కాబట్టి ధన ప్రవాహం ఇంతకు ముందులాగా మీకు అనుకూలంగా ఉండదు. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దేహ పీడనం, కొంచెం శారీరకంగా అలసట ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాగా గమనించుకోవాల్సింది ఏంటంటేనండి ఉద్యోగ భంగం.
అంటే బంధువులతో గొడవలున్నా పర్లేదండి. ఓకే. ధనానికి ఇబ్బంది పడుతున్నా పర్లేదు. హెల్త్ ఏదో ఒక విధంగా జిమ్, ఫిట్‌నెస్ అన్నీ చేసుకుంటాం. ధనం ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉద్యోగం అవన్నీ చక్కగా చేస్తూ ఉంటాం కాబట్టి ధనం రావాలన్నా ఉద్యోగం ఉండాలి. అందుకని ఎప్పుడైతే మనకు ఉద్యోగం బాగుంటుందో అందులో ధనం వస్తుంది. ధనం ద్వారా మనకు అన్నీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఉద్యోగంలో భంగం అంటే ఉద్యోగం పోతుందని కాదండి. ఉద్యోగంలో సమ్ డిస్టర్బెన్స్ ఉంటుందని గమనించుకోవాలి. ఏ విధంగా చికాకులుండొచ్చు, తగువులుండొచ్చు. తర్వాత మీకు మీ బాస్‌కి సరైన అవగాహన ఉండకపోవచ్చు. తర్వాత గురుబలం లేకపోవడంతో మీ యొక్క అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మీకు సరైన తగినంత విధంగా ఉండదు. అంతేకాకుండా మీకున్న జ్ఞానం అప్రాపరియేట్‌గా మీకు సరిగ్గా అప్లై చేయలేదు మీ జాబ్‌లో. పర్టిక్యులర్‌గా సాఫ్ట్‌వేర్ కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మేనేజ్‌మెంట్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి మీ యొక్క అప్రాపరియేట్ డెసిషన్స్ వీక్‌గా తీసుకోవడంతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే గురువు కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి కూడా చేస్తున్నారు. అవి ఒకటి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ ఫ్లో అంటే ఏదైనా గనక పని చేస్తే దానికి రావాల్సిన ప్రతిఫలం మీకు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేసుకుంటారో అంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మనకేం చెప్తారంటే పురాణంలో ఒక స్టోరీ ఉంటుంది. దుర్యోధనుడు మూడో స్థానంలో తన జన్మరాశి నుంచి మూడో స్థానంలో గురువు ప్రవేశించిన టైంలోనే తన రాజ్యాన్ని కోల్పోయారు. తను అప్పటిదాకా సూపర్ నేనే సూపర్ అనుకోని రాజ్యాన్ని పరిపాలన చేసిన వ్యక్తి రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇది మనకు ఒక అవగాహన గురించి చెప్తూ ఉంటారు. ఈ పురాణంలో ఉన్న ఒక కథ. అయితే మనందరికి అలా జరుగుతుందని కాదండి. మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకంలో కూడా జాతకాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. మీకు దశలు, భుక్తులు కరెక్ట్‌గా ఉంటే ఈ ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. ఇన్ కేస్ మీ ఇండివిడ్యువల్ జాతకంలో దశ, భుక్తులు లేదంటే వేరే ఏమైనా గ్రహ దోషాలుంటే ఈ టైంలో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారని గమనించుకోవాలి. సో చూశారు కదా! గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొనొస్తున్నారు, ఫలితాలు తీసుకొనొస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిడ్యువల్‌గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికెళ్తే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో గనక కొన్ని రోజులు గనక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా గానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.